యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పాడేదను. ఆకాశమంత నా స్తోత్రం, భూమి అంత నా కీర్తనం. నీవే నా ఆనందము, నీవే నా సర్వము. ఇద్దరు పేరేంటంటే మరియా, మార్తా. ఇద్దరు కూడాను ఒకే తల్లికి పుట్టినటువంటి వాడు. దే ఆర్ నాట్ ఏ కజిన్ సిస్టర్స్, దే ఆర్ బార్న్ విత్ సేమ్ బ్లడ్. కాబట్టి ఇద్దరు ప్రభు కొరకే చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కూడాను ప్రభు కొరకే చేస్తున్నారు. మార్తను తప్పుబట్టి చెప్పే మెసేజ్ కాదు ఇది. మార్తా ఈజ్ ఎ వండర్ఫుల్ హాస్పిటాలిటీ షీ వాంటెడ్ టు గివ్ టు జీసస్. యేసు ప్రభుకి ద బెస్ట్ హాస్పిటాలిటీ ఇవ్వాలనుకుంది, ఆతిథ్యం ఇవ్వాలనుకుంది. ఎవరు? అక్కగారు, యేసు ప్రభు కోసమే. మరియా, మేరీ ఉంది, ఆమె కూడా యేసు ప్రభు కోసమే, యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభు కోసం పనిచేస్తుంటాం. ఇక నా మాటలో ఉన్న వైవిధ్యాన్ని మీరు గమనించాలి. ఇద్దరు కూడా యేసు ప్రభు కోసమే చేస్తున్నారు, అక్క చెల్లెళ్ళు. కానీ ఒక ఆమె యేసు ప్రభు కోసమే చేస్తుంది, కానీ యేసు ప్రభుతో కనెక్షన్ లేదు ఆమెకి. కానీ ఒక ఆమె యేసు ప్రభు కోసం ముందే చేసింది. ఆమె వెళ్ళిపోయి యేసు ప్రభు వస్తున్నాడు ఇన్వైట్ చేయగానే తాను చేయగలిగినటువంటి కిచెన్ లో వర్క్ అంతా చేసేసేసి వాళ్ళ సిస్టర్ కి ఇదిగో ఇవి చేయి ఏమైతే డిషెస్ ఉన్నాయో వాళ్ళకి యూదులు సాంప్రదాయం ప్రకారం వాళ్ళు తినే ఆహార పదార్థం కొంచెం దగ్గర ఇప్పుడు కొంతమంది కూరగాయలు కట్ చేసి ఇస్తా ఉంటారు, కొంతమంది డిషెస్ వాష్ చేస్తా ఉంటారు, కొంతమంది మార్కెట్ కి వెళ్ళి కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్, మిల్క్ తీసుకొచ్చేస్తా ఉంటారు. సో లైక్ దట్ ఫ్యామిలీస్ ఆర్ రన్నింగ్ ఈ రోజున. ఇప్పుడు యేసు ప్రభు స్పెషల్ గా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా ఏమి పని చేయకుండా యేసు ప్రభు దగ్గరే కూర్చొని ఆయన మాటలు వింటా ఆయన పాదాల దగ్గరే ఉండలేదు. కొంతమంది చూడండి, చర్చిలో కూడా కొంతమంది పనిచేసే వాళ్ళు పని చేస్తానే ఉంటారు, వినేవాళ్ళు వింటానే ఉంటారు. ఇద్దరు మంచి పనే, వాళ్ళు చేస్తుంది ప్రభు కోసమే, వీళ్ళేం వాక్యం వింటారు. కానీ బాధ్యత అనేటువంటిది నిర్వర్తించట్లా. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే విధి నిర్వహణ. అది చాలా అవసరం అన్నమాట. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. యేసు ప్రభు కోసం చేస్తున్నాను కదా అని చెప్పి చర్చి మానేసేసేసి కొన్ని చోట్లకి నేను వెళ్తాను వాక్యం చెప్పడానికి. పాస్టర్ గారు అక్కడ ఉంటారు, కానీ పాపం ఆయన పనుల మీద ఆయన తిరుగుతూ ఉంటాడు. అది ఫాస్టింగ్ ప్రేయరే కానీ ఆయన బయట తిరుగుతా పనులు చేసుకుంటా ఈ పనులు చేసుకుంటా ఉంటాడు. భోజనానికి పిలుస్తారు కానీ భోజనం చేద్దామంటే అసలైనటువంటి వ్యక్తి ఉండడు. పిలిచాడు కానీ ఆ వ్యక్తి ఉండడు అక్కడ. నాకు అనిపించింది ఆ పాపం ఆయన రెస్పెక్ట్ ఏంటంటే ఆయన అంత బిజీగా ఉన్నాడని చెప్పి పాస్టర్ గారు అనుకునే అంత బిజీగా ఉన్నాడా, అయినా కానీ నన్ను పిలిచాడా అని చెప్పి, మరి నేనే కాదు ఏ సేవకుడైనా అనుకునేటట్లుగా కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారా? ఇజ్ ఇట్ డ్యూ రెస్పెక్ట్ ఫర్ జీసస్? అంటే నేను భోజనానికి పిలిచాడు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళండి, ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఆయన వాళ్ళ బాస్ తో వర్క్ ఉండి వెళ్ళండి. అవును, నన్ను పిలవక ముందే, ఈరోజు ప్రేయర్ రాకముందే అది తెలుసు కదా వాళ్ళ బాస్ తో వర్క్ ఉందని ఇంకోసారి పెట్టుకుంటూ బాగుండేదేమో అనిపించింది నా మనసులో. నేనేం డైరెక్ట్ గా వాళ్ళని కండెమ్ చేయట్లేదు, కానీ మెనీ టైమ్స్ వీ డూ లైక్ దట్ ఓన్లీ. మనం కూడా చాలా సార్లు మనం ఎంత బిజీ అయిపోతున్నాం అంటే అసలు యేసు ప్రభువుని మనం ఆహ్వానించాము, ఆయన దగ్గర మనం ఉండాలి, ఆయనతో కలిసి ఆయన కొరకు మనం చేయాలి అనే విషయంలో ఫెయిల్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. కానీ ఆయన కొరకే చేస్తున్నాం అని అనేటువంటి వాళ్ళు, ఆయన లేకుండా చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఆయనతో కలిసి ఆయన కొరకు చేసేవాళ్ళు కొద్ది మంది ఉన్నారు. మీరు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నారో ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి. అలాంటి టైం వచ్చింది ఈ రోజు. ఆయనతో కలిసి ఇప్పుడు మరియకి మార్తకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మార్త పూర్తిగా యేసు ప్రభువుతో సంబంధం లేకుండా ఆ మొక్కతే కష్టపడిపోతున్నట్లుగా, ఆ మొక్కతే యేసు ప్రభు కోసం ఇంత పెద్ద ఆతిథ్యం ఇవ్వాలన్నట్లుగా ఫైన్. కానీ ఆమెకి ఎవరు సహాయం చేయటం లేదు కాబట్టి తన సహోదరి అయినటువంటి మేరీ యేసు ప్రభు పాదాల దగ్గర మాత్రమే కూర్చుంది, ఇక అసలు ఇక్కడికి రావట్లేదు అన్నట్లుగా ఆమె మీద ఆమె బాధపడినట్లుగా యేసు ప్రభు దగ్గరికి ఆ కంప్లైంట్ తీసుకొని వచ్చి చెప్పినట్లుగా, ఏంటి ప్రభువా నీకైనా తెలీదా నేను ఎంత కష్టపడిపోతున్నాను? అసలు విషయానికి వద్దాం. అసలు యేసు ప్రభుకి కావాల్సింది ఏంటి? యేసు ప్రభు భోజనం కోసం రాలేదు, యేసు ప్రభు మన ఆతిథ్యం కోసం అంతకంటే రాలేదు. ఆయన వచ్చిందే ఆయన మాట వినటానికి ఎవరున్నారా అని ఎత్తుక్కుంటా వెళ్తున్నాడు. ఆయన ప్రజలకు ఒక్క వ్యక్తినైనా మంచి మార్గంలో నడిపించడానికి, నేను వారికి మంచి బోధ చేయటానికనే వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోయింది.
చాలా సార్లు మనం కూడా ఇదే తప్పు చేస్తా ఉంటాం కదా. ద మిషన్ ఆఫ్ జీసస్ ఇస్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. భోజన పానాదుల యందు దేవునికి సంతోషము లేదు, పరిశుద్ధాత్మనందల ఆనందం అంటాడు పౌలు రోమా పత్రికలు. యేసు ప్రభుకి ఇన్ని రకాల భోజనాలు అవసరం. ఆఫ్టర్ ఆల్ ఆయన 5 రొట్టెలు 2 చేపలు అలా పెట్టగానే వాళ్ళతో పాటు తిన్నాడు, వెళ్ళిపోయాడు, అంతే. దట్స్ ఆల్. ఆయన ఎంత లైట్ మీల్ తీసుకుంటాడంటే అంత తక్కువ భోజనం తీసుకుంటాడు. ఆయన ఎక్కువగా ప్రభు బోధ చేయటానికి ఆయన పైగా ఆయన ఏమని చెప్పాడు తన బోధలో ఎక్కువ సార్లు, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు మై వర్డ్, మై ఫాదర్స్ వర్డ్, నా తండ్రి మాటను నేను ఎవరైనా అందిపుచ్చుకునే వాళ్ళు ఉన్నారా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి, నా తండ్రి మాట నేను చెప్పడానికి వచ్చాను, నా మాటలు వినేటువంటి వాడు జీవాన్ని పొందుకుంటాడు అని యేసు ప్రభు తపన పడతా ఉంటే, మార్త యొక్క తపన ఏంటంటే ఆయన ఎంత తింటాడు, ఎంత ఆహారం కావాలి, ఆయనకి అంత ప్రయాస అవసరమా, అదంతా ఏం చేయాలి? యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పాడేదను.